వరదలలో రోడ్లకి సంబంధించి ఏవైతే గుంటలు పడ్డటువంటి వాటిని ఇప్పుడు తెలివిగా దాన్ని ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుపుతున్నారు చంద్రబాబు. పర్ఫెక్ట్ ప్లానింగ్. ఎట్లా అంటే విపత్తు నివారణ నిధులు అన్నది విపత్తు అప్పుడు వాడాలి. మామూలుగా రోడ్లు గుంటలు పూడ్చడం అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వపు బాధ్యత. అది గతంలో జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం వల్లే గద్దె దిగడంలో అదొక రీజన్ అయింది. ఇప్పుడు ఈ గుంతలు పడ్డటువంటి రోడ్లను కూడా విపత్తు నివారణ నిధుల నుంచి పూడ్చబోతున్నారు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం. అయితే ఇక్కడే సంక్షోభాలని అవకాశంగా మలుచుకునేటటువంటి మరొక అడుగు వేస్తున్నారు. ఎట్లా అంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో రాష్ట్ర టోల్ గేట్లు రాబోతున్నాయి. 3900 కిలోమీటర్లు అంటే దాదాపు 4000 కిలోమీటర్ల మేర. అంటే ఇక పైన R&B రోడ్లలో కూడా టోల్ గేట్లు రాబోతున్నాయి. కాంట్రాక్టర్కి ఇస్తారు, కాంట్రాక్టర్ రోడ్ వేసి ఆ పైన టోల్ గేట్ పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకోవాలి. ఇది అంటే కొత్త టోల్ గేట్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా నేషనల్ హైవేస్ టోల్ గేట్లు, ఆ మధ్యకాలంలో నేషనల్ హైవేస్ టోల్ గేట్లకు వ్యతిరేకంగానే ఉద్యమాలు చేస్తే ఇప్పుడు కొత్తగా రాష్ట్ర రోడ్ల టోల్ గేట్లు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ జాతీయ టోల్ గేట్లకే అలవాటు పడిపోయి ఉన్నటువంటి జనం ఇది లైట్ తీసుకుంటారు, లేదా దీన్ని కేంద్ర టోల్ గేట్లు అనుకుంటారు. అది రాష్ట్ర టోల్ గేట్లు అనుకోరు కదా, అవి కేంద్ర ప్రభుత్వం మోడీ తింటున్నాడని అనుకుంటారు. అంటే రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబుది అవుతుంది, టోల్ గేట్ల వసూలుకి సంబంధించినటువంటి పాపం మోడీది అవుతుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. దట్ ఈజ్ చంద్రబాబు స్ట్రాటజీలో అద్భుతమైనటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ.